పచ్చని కొండల మధ్యలో ఉన్న ఒక చిన్న గ్రామంలో రిషి అనే చురుకైన అబ్బాయి ఉండేవాడు. ఆయనకు వేటగాలిలో ఆడటం, నది ఒడ్డున కాలినడకలెయ్యడం, వట్టి చెత్తు మీద ఎక్కడం చాలా ఇష్టం. ఒకరోజు రిషి అడవిలోకి నడుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడ చాలా ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు, చెత్త కనిపించి బాధపడ్డాడు. ఇంత అందమైన ప్రదేశంలో ఇలా చెత్త ఎందుకు వేశారు అని రిషి తన అమ్మమ్మను అడిగాడు. ఆమె ముచ్చటగా నవ్వుతూ చెప్పారు, మనకు వాయువు, నీరు, ఆహారమిచ్చే ఈ భూమి గురించి కొంతమంది మరిచిపోతారు రాబాబు. నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం. భూమికి మనం తిరిగి ఇచ్చే సమయమిది. ఆ మాటలు రిషిని ప్రేరేపించాయి. అతను తన స్నేహితులను కూడగట్టాడు. భూమిని శుభ్రంగా ఉంచండి, మరిన్ని మొక్కలు నాటండి, ప్లాస్టిక్కు గుడ్ బై చెప్తాం వంటి వాక్యాలతో అందమైన పోస్టర్లు తయారుచేశారు. వాళ్లు చెత్త శుభ్రం చేసి నిమ్ము మరియు మామిడి మొక్కలు నాటారు. తరువాత గ్రామస్థులు కూడా వారి ప్రయత్నంలో భాగస్వాములయ్యారు. సంవత్సరం తిరిగేసరికి ఆ అడవి మార్గం పూర్తి పచ్చగా మారింది. నీతి: చిన్న చేతులు కూడా పెద్ద మార్పు తేవగలవు. ప్రతిరోజు